కట్టిన వారం రోజుల్లోనే కాళేశ్వరం లీకు విషయం తెలిసిన కేసీఆర్ దాచారు, అందుకే మేడిగడ్డ కూలింది ఉత్తమ్. మరి మీరేం చేసిరా? మీకు తెలుసుగా వారంలోనే దాచిరని. మరి ఇప్పటివరకు అవినీతి బయట తీయలేదు కాళేశ్వరంలో. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కమిషన్ల కక్కుర్తిపడి ఓ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ఈ డైరెక్ట్ చెప్తున్నావు కదా, ఆయన విషయం తెలిసినా కేసీఆర్ దాచిండని, కట్టిన వారం రోజుల కాళేశ్వరం లీక్ అని. మరి ఈ విషయం బయటికి పెట్టి అవినీతిని బయటికి తీసి ఎందుకు అరెస్ట్ చేయట్లే? ఇప్పుడు ఈ దొంగ మాటలా నిజం మాటలు అయ్యి ఎట్లా నమ్మాలి ప్రజలు? ఇంకెన్నేళ్ళు నమ్మాలా మీరు చెప్పే సోది? కట్టిన వారంలోనే లీక్ అయిందని తెలుసు కదా, దాచిండని తెలుసు కదా, మరి అది బయటిది ఎంత కమిషన్లు తీసుకొని ఎంత నాన్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడిర్రు? 80,000 కోట్లపై చిలుకు డబ్బులు వాడిరు కదా కాళేశ్వరానికి. ఎంత నాసిరకం వస్తువులు వాడితే అది కూలాలి, లీక్ కావాలి అంటే ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి బట్టి ఉంటాయి. మరి దాన్ని ఎందుకు బయట తీయట్లే కాంగ్రెస్ ప్రభుత్వం? దాని పేరు చెప్పుకునే కదా మీరు ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన 2.5 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత కూడా గదే ముచ్చట పాడిందే పాడరా పాస్పన్ల దాసరా అని ఇని మాకే ఇచ్చేది అనిపిస్తుంది, చెప్పి మీకు అనిపించట్లే. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు కావస్తుంది, నువ్వేంది ముచ్చట చెప్పేది? కఠిన వారంలోనే కాళేశ్వరం లీక్ అయిందా అంటే? లీక్ అయిందని తెలుసు, కేసీఆర్ దాచిందని తెలుసు, అలా అవినీతి జరిగిందని తెలుసు, అయినా నువ్వు దొరకబట్టుకోవట్లే అంటే నువ్వు ఎంత కమ్ముడు పోయినావు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి ప్రజలకు, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు చెప్పాలి. ఇంత దుర్మార్గం డిజైన్ నిర్మాణ లోపాలతోనే మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు రంధ్రాలు. ఇప్పటికీ డేంజర్ జోన్లోనే ఆ 3 బ్యారేజ్లు. కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్కు 1,400 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు. మరి చూడు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఈ 2 ప్రభుత్వాలు. ఆ 1,400 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్కి వచ్చిందని మంత్రి చెప్తుండు. ఎన్డీఎస్ఏ పూణే ఏజెన్సీలతో సాయిల్ టెస్టులు చేయించాం, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ పిచ్చి కామెంట్లు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఎవరు పిచ్చి కామెంట్లు అనేది బయటపడిపోతుంది. ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలు, ఎంత చీకటి ఒప్పందాలు చేసుకుని అమ్ముడు పోయినాయో మీకు కళ్ళకు కనబడుతుంది. కాంట్రాక్టర్ల నుంచి 1,400 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినాయని ఒక మంత్రి చెప్తుండు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రి చెప్తుండు. మరి అవి ఎట్లు వచ్చినాయి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 80,000 కోట్లకు పైగా జరిగినాయి కదా. మరి 80,000 కోట్లకు పైగా నిర్మాణం చేసిన దాంట్లో ఎన్ని వేల కోట్లు కమిషన్ల రూపంలో దుబ్బైనాయి. నువ్వు అఫీషియల్గానే 1,400 కోట్లు వచ్చినాయి అంటున్నావు ఎలక్ట్రల్ బాండ్లు అంటే. ఈ 80,000 కోట్లలో ఎంత అవినీతి దాగుండొచ్చు, ఎంత కమిషన్ల రూపంలో ఆ పార్టీ వెనకంగా దొబ్బొచ్చు, కాంట్రాక్టర్లు ఎంత నాసిరకం వాడచ్చు. ఇది బయటకు ఎందుకు తీయట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ దొంగ ముచ్చట్లు ప్రభుత్వానికి ప్రజలకు ఎందుకు చెప్తున్నారు? ఈ ప్రభుత్వం ఇంకెన్నేళ్ళు మభ్య పెడతారు? కంపతీసి ఇదే కాళేశ్వరం పేరు చెప్పుకొని మళ్ళీ ఎలక్షన్లకు వస్తే ఇజ్జత్ ఉండదు మీకు. మీరు గత ఎన్నికల్లో వాడుకున్నదే ఈ పేరు, ఇప్పుడు 3 ఏళ్ళు కావస్తుంది, ఇప్పటికీ గదే పాత మాట వాడుతుర్రు. అరే మీకు ఇజ్జత్ అనిపించట్లేదా ప్రభుత్వానికి? మాకు సిగ్గు అనిపిస్తుంది వార్త వస్తే చదవడానికి. ఇజ్జత్ పోతుంది మాది. ఏ జర్నలిస్టులో అయితే అవినీతి జరిగిందని చెప్పినాం కాళేశ్వరంలో, ఇవాళ ఏమైందిరా అని వాళ్ళు ప్రశ్నిస్తే ఇజ్జత్ పోతుంది, తలగా లేపుకోలే పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే బయటికి చెప్పుకోవట్లేరు. వాళ్ళు గ్రామాలలోకి పోయి కాంగ్రెస్ కార్యకర్త తలకాయ లేపి ఏమైనా మీ ప్రభుత్వం ఎంత అవినీతి తీసింది బీఆర్ఎస్ అంటే సిగ్గుతో తలదించుకొని పోతున్నారు వాళ్ళు. అట్లుంది పరిస్థితి. మీరేమో గద్దెన ఎక్కి లక్షల కోట్లు సంపాదించుకుంటా, వేల కోట్లు సంపాదించుకుంటా, చాయ్ బిస్కెట్ల కోట్ల రూపాయల ప్రజల పనులు కట్టుకుంటా మంచిగా ఏంది హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ పబ్బం గడుపుతుర్రు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలేమో తలదించుకొని పక్క సందులంగా పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఏదో కాళేశ్వరం అవినీతి ఎన్ని రూపాయలు తీసినామని అడిగితే మొక్క ఆడబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం. ఎవడన్నా గిట్లా ప్రశ్నిస్తే వాడిని లోపడేస్తుంది. ఇక అరే ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఇవాళ చెప్తున్నాను 1,400 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినాయని, అవినీతి జరిగిందని, కేసీఆర్ దాచిందని. మరి ఇన్ని రోజులు గడి వీకిందా ఈ ప్రభుత్వం బయటికి తీయకుండా? ఇప్పటికి కూడా సొల్లు ముచ్చట ఉత్తరం ముచ్చట్లేదు తప్ప దీన్ని బయటికి తీసే పని ఉందా? ఓ మంత్రి చెప్పే మాట ఇది. బీఆర్ఎస్ బాండ్ల రూపంలో 1,400 కోట్లు చెప్పింది మంత్రి. ఇప్పుడు మేము కూడా ఆరోపిస్తాం, అదే 80,000 కోట్లలో బీఆర్ఎస్ 40,000 కోట్లు తింటే చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ 20,000 కోట్లు తినదని అనుమానం వస్తుంది మాకు. కాళేశ్వరం పాపం ఇటు బీఆర్ఎస్కి ఎంత దాక్తుందో ఇప్పుడు కాంగ్రెస్కి కూడా అంతే దాక్తుందో అనిపిస్తుంది మాకు. చీకటి ఒప్పందం చేసుకొని వాళ్ళు దొబ్బినారే సగం మీరు తీసుకుర్రేమో అనిపిస్తుంది మాకు ఈ ఒప్పందాలు చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు 3 ఏళ్ళు కావస్తున్న ఒక్క అవినీతి బయటికి తీయలేగా. ఎంత కమ్ముడు పోయింటే తీయదు ఈ ప్రభుత్వం. వాళ్ళేమో బచ్చగాన్ని తిట్టినట్టు తిడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. సందు దొరికితే వాయిస్తుంది. మీరు ఏం చేస్తున్నారండి? తోక ముడుచుకొని పక్కా పోతురు, ఒక్క అవినీతి బయటికి తీయలేకుండా. ఇక ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు, టైంపాస్ రాజకీయాలు, ఉద్దర ముచ్చట్లు చెప్పుకుంటా ఏమంటారు ఉద్దర ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పబ్బం గడిపే రాజకీయాలు ఇవన్నీ. ఇదంతా సొల్లు
ఏది కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడేదంతా సొల్లే, అవినీతి బయటికి తీయనంత వరకు. అరే మీ దొంగ మాటలు నమ్మి కదా మేము కూడా చెప్పింది ప్రజలకు, జర్నలిస్టులం. ఇదే సోషల్ మీడియా వేదికగా ఎంత జర్నలిస్ట్ ప్లాట్ఫామ్లు చెప్పినాయి కాళేశ్వర అవినీతి అని. ఇవాళ మాకే ఇజ్జత్ అనిపిస్తుంది, మీకు మాత్రం ఇజ్జత్ అనిపించట్లేదు. మీరు అన్నడైతే కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయటికి తీసి అరెస్ట్ చేస్తారో వాళ్ళను అయ్యాలు ఎత్తుకోరు తలకాయ. మళ్ళీ ఓట్లకు కనుక వచ్చి కాళేశ్వరం అవినీతి అని చెప్తే మీ అంత ఇజ్జత్ తక్కువ వాళ్ళు ఇంకోరు ఉండరు. ఇక దయచేసి కార్యకర్తల ముసుగులో మోసపోయే కాంగ్రెస్ కార్యకర్తలారా సమాధానం చెప్పురు దీనికి. కాళేశ్వర అవినీతి ఎంత బయటికి తీసిర్రు, ఎన్ని వేల కోట్లు బయటికి తీసిర్రు, ఎంతమంది అవినీతి అధికారులను అరెస్ట్ చేసిర్రు కాళేశ్వరం పేరు మీద, ఏ రాజకీయ నాయకుని అరెస్ట్ చేసిర్రు కాళేశ్వరం పేరు మీద చెప్పి ఓట్లు అడుగురి మళ్ళీ వచ్చి. అరే మీ మాటలు నమ్మి మేము కూడా మోసపోతే ప్రజలను ఆగం చేస్తే వాళ్ళే దొబ్బిర్రనంటే వాళ్ళకంటే మునగాళ్ళు అయిపోయారు మీరు. ఆ పక్క నుంచి వచ్చి షేను మేస్తున్నాను కంచేస్తే కంచే షేను మేస్తుంది. ఇంక ఆడికి పోవాలా? గోగిట్లుంది మీ వ్యవస్థ. ఇంకా మీరు చెప్పుకుంటున్నారు, మాకే ఇజ్జత అనిపిస్తుంది.